ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర ఎట్ ద 2024 విజన్ ప్రణాళిక రూపకల్పనపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి, కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జిల్లా అధికారులు, పలువురు రాజకీయవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 పై ప్రణాళిక రూపకల్పనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖల అధికారులు సాధిస్తున్న ప్రగతి అంశాలను వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా విజన్ ప్లాన్ను రూపకల్పన చేసి రానున్న 5 సంవత్సరాలలో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా ఆయా ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని కోరారు. ప్రపంచ చిత్రపటంలో పుట్టపర్తి జిల్లాకు మంచి గుర్తింపు ఉందని, జిల్లాలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పాటుపడాలన్నారు. అడ్డంకులు ఏమున్నాయి, అవరోధాలు ఏమున్నాయి, ప్రధానంగా రైతుల వైపు నుంచి మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఇప్పుడు పాటించలేనటువంటి పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి దీని ప్రకారం మేము చేయడం జరిగింది. ఏ స్టేజ్లో ఉన్నామంటే మనం ఒక విధంగా అట్లాగే గ్రాస్ ఏరియాను కూడా ఆదాయాన్ని పెంచితే తర్వాత తద్వారా స్థూల ఆదాయం, మన జిల్లా స్థూల ఆదాయము, తద్వారా రాష్ట్ర స్థూల ఆదాయాన్ని పెంచడానికి మనకు ఎటువంటి మార్గాలు మనం అనుసరిస్తే అవి సాధ్యమవుతాయన్న ఉద్దేశంతో ఈ ప్రణాళికను తయారు చేయడం జరిగింది సార్. ముఖ్యంగా భౌగోళిక పరిస్థితుల్లో విషయంలోకి వచ్చినట్లయితే సత్యసాయి జిల్లాకు ఒక అడ్వాంటేజ్ ఉంది సార్. ఇక్కడ 4 దిశల్లో 4 రకాలుగా ఉద్యాన పంటలకు పండడానికి మంచి వాతావరణం ఉంది. బయట అంతా కూడా ఇతర ప్రదేశాల్లో ఇక్కడ ఒక కరువుతో కూడిన వాతావరణం ఉంది అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడున్న పొడి వాతావరణం ఉద్యానవన పంటల పెంపకానికి చాలా అనుకూలమైనది సార్. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ సార్. ఒక కరువును ఒక శాపంగా మనం తీసుకున్నప్పటికీ ఈ జిల్లాలోని రైతులు దాని యొక్క వరంగా తీసుకొని ఇక్కడ ఉన్న పొడి వాతావరణాన్ని వాడుతూ ఇక్కడ పండిన పంటలకు దానిమ్మ తోటలు బాగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కదిరి చుట్టుపక్కల ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే సార్ మనకు మామిడి తోటలు మనకు మంచి రిజల్ట్ వచ్చి మామిడికి అనుకూలమైన వాతావరణం ఉండి ఇక్కడ పండిన దాన్ని అపిడా అనే సంస్థ ద్వారా ఎక్స్పోర్ట్ చేసింటే కూడా దాని పల్పు కంటెంట్ చాలా బాగుంది, నిల్వ గుణం చాలా బాగుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ మ్యాంగోకు చేస్తే బాగుంటుంది. ఇక్కడున్న వనరులు, ఇక్కడున్న ఇంకొక అడ్వాంటేజ్ సత్యసాయి జిల్లాకి ఏంటంటే సార్, ఇది బెంగళూరుకు, చెన్నైకి, హైదరాబాద్కు సెంటర్లో ఉంది సార్. మనకు ప్రాక్సిమిటీ టు ది మార్కెట్ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ చేసుకోలేకపోతే ఇప్పటి నుంచి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోవడం కాకుండా ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని అచీవ్ చేసేకి ఒక మంచి కార్యక్రమం అనేది తీసుకోవాలి. ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఇవాళ వాళ్ళ మండలాలు కానివ్వండి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, కొంచెం ఇంప్రూవ్మెంట్కి వాళ్ళకు తోచిన ఐడియాస్ ఇచ్చారు. చాలా సంతోషం టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కొన్ని సజెషన్స్ అండ్ మీతో కూడా ఓపెన్ డిస్కషన్ అనేది చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పుట్టపర్తి వాళ్ళు అండ్ అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్, ప్లీజ్ మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే ఇందులో మనం ఏది ఫీజిబుల్గా చేయొచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మార్చుకొని దాన్ని ఏమన్నా ఇంకా రాబోయే 4.5 years ఏదైనా మార్చుకొని దాన్ని అచీవ్ చేసేకి ఏం చేయొచ్చు మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ కోరుతున్నాను. 2047కు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆలోచన విధానం ఒకటే, జీడిపిని 15% సాధించారు. దీనికి మా వంతుగా మాకు పాత్ర మీద స్పష్టత ఉండదు. మొదటిగా సూపర్ పవర్ ఎవరంటే రాజకీయ నాయకులు.
అది అధికార పక్షంలో కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు. వీ షుడ్ హ్యావ్ ద ఫుల్ క్లారిటీ. మేమేం చేయాలా, మేమేం పని తీసుకోవాలి. దీంట్లో ఇందాక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా చాలా ప్రభావవంతం చేయగలిగినటువంటి వ్యక్తులు అధికారులే. వ్యవసాయ రంగం నుంచి చెప్పున్నారు, హార్టికల్చర్ నుంచి చెప్పున్నారు, అనిమల్ హస్బెండరీ నుంచి చెప్పున్నారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ సైడ్ నుంచి కూడా చెప్పున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు నా నియోజకవర్గం, కదిరి నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలను అధిగమించడం ఎలా అనేది నాకు రూట్ మ్యాప్ ఉండాలా. అదే రకంగా అభివృద్ధి పదంలో మారుతున్నటువంటి జీవన ప్రమాణాల్లో, ఆర్థిక పరిస్థితులు మారుతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచీకరణ జరిగినటువంటి పరిస్థితుల్లో మా ప్రజల జీవన విధానంలో ఆర్థికంగా స్థిరత్వం ఏ రకంగా సాధించాలని ఆలోచనతో మేము ముందుకు పోవాల్సినటువంటి, స్పష్టతతో ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీనికి భిన్నమైనటువంటి నియోజకవర్గాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నారు, ఒక ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఈ ప్రభుత్వ విధానం, ఈ కూటమి ప్రభుత్వ విధానం, అదే రకంగా భారత ప్రభుత్వ విధానం కూడా మాకు స్పష్టత ఉంది. డౌన్ ద లైన్ మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోవడంలో మా బాధ్యత మీద మాకు స్పష్టత ఉంటే చాలు. రెండవది ఏమంటే, ఇందాక చేనేత రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఒక గ్రీవెన్స్ చెప్తున్నారు. ఒక చిన్న సజెషన్ ఏమంటే, 9-14 మధ్యన కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో ఏ రకంగా అయితే ఒక రేషన్ షాప్లో బియ్యం ఇచ్చేవాళ్ళు సబ్సిడైజ్ రైస్, అదే స్థాయిలో సబ్సిడైజ్ యాక్ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫున. అది స్వర్ణాంధ్ర 2047. ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి 2047కి 100 సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకోవాలన్నది మన నరేంద్ర మోడీ గారి ఆలోచన, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీ. మరి అగ్రరాజ్యాల్లోనే ఆ 3లలో మనం ఒకరు ఉండాలి, మన దేశం ఒకటి ఉండాలి, దేశంలో అగ్రగామిగా ఉండాలి, జిల్లాల్లో మన సత్యసాయి జిల్లా అగ్రగామిగా ఉండాలనేది మా అందరి ఆలోచన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు, చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు నవంబర్ 1వ రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంతా ఈ 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం. కాబట్టి మేము దశ దిశ మీకు మాకు ముఖ్యమంత్రి గారు దశ దిశ నిర్దేశించినది ఒక్కటే, మీ ప్రతిపాదనలు, మీ సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరూ ఆ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయి 14-19లో మన పరిస్థితి ఏంటి, 19-24 మన పరిస్థితి ఏంటి. మరి ఈరోజు మళ్ళీ మన విజనరీ లీడర్ 2020 అని ఆ రోజు అన్నారు, 2047 ఈ రోజు అన్నారు. 2020 నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేము అందరికీ అధికారులకు తెలియజేసేది ఒకటే, ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మీరు చర్చించి ఆ నియోజకవర్గంలో ఏం కావాలి, ఏమవుతే మనం రైతాంగాన్ని ఎలా కాపాడగలం, పారిశ్రామికంగా కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, యువత కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం, మన విజనరీ అనే విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యేలతో ఎంపీలతో డిస్కస్ చేసుకొని ఒక ప్రణాళిక తీసుకురావాలని కూడా, డ్రింక్స్ వాడడానికి దాలిమ్మ తొక్కుతో కూడా మనం తయారు చేసే ప్రాసెసింగ్ కూడా మేము దగ్గరలో కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. ఖాదీ బోర్డు ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏమైతే మనం సెంట్రల్ నుంచి ఏమైతే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వగలమనే విషయాన్ని కూడా దగ్గరలోనే ఒక అవేర్నెస్, ప్రతి జిల్లాలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం, ఇక్కడ కూడా దగ్గరలోనే పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అంతేకాకుండా ఇందాక చెప్పారు జగాడ్ మిషన్స్ వల్ల చేనేతలకు చేయూతనే నిజంగానే జగాడ్ మిషన్స్ కూడా 90% సబ్సిడీతో మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్, కలెక్టర్ అందరూ ఎంపీనే, మేము అందరూ మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు అధికారులు కూడా అంత సిద్ధంగా కావాల్సిందిగా కూడా కోరుకుంటూ, దగ్గరలోనే మీ యాక్షన్ ప్లాన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. కార్యక్రమాన్ని చేసిన శ్రీమతి ఎస్ సవిత గారికి, మంత్రివర్యులు, బీసీ వెల్ఫేర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్, అలాగే పల్లె సింగూరారెడ్డి గారికి, శాసనసభ్యులు
పుట్టపర్తి, అలాగే కందికొండ ప్రసాద్ గారికి, శాసనసభ్యులు కదిరి, అంతేకాకుండా ఇక్కడ మీ కొన్ని అసోసియేషన్స్ నుంచి కూడా హ్యాండ్లూమ్ అసోసియేషన్ నుంచి, పవర్ లూమ్స్ అసోసియేషన్, ఇండస్ట్రియల్స్ సెక్టర్స్ నుంచి ఎవరెవరు వచ్చి మనకి ఈరోజు సలహా సూచనలు ఇచ్చారో ఇవన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకొని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సత్యసాయి జిల్లా ఎందుకు ప్రత్యేకత అంటే ఈ యొక్క జిల్లాలో మనం సెక్టర్ వారీగా చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ 33% ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ 33% ఉంది, సర్వీసెస్ సెక్టర్ కూడా 33% ఉంది. ఇది ఒక రేర్ కాంబినేషన్ ఉంటుంది. ఏదైనా ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ 50%, 60% ఉంది, ఇండస్ట్రీస్ తక్కువ ఉంది, సర్వీసెస్ లేకపోతే సర్వీసెస్ అంటే మనకి టూరిజం ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఈ జిల్లాలో ఏంటంటే అన్ని ఈక్వల్లీ 33% స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి అధికంగా ఇంకో 15% అచీవ్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్ని రంగాల్లో ఉంటాయి. ప్రైమరీ సెక్టర్ మనం తీసుకుంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో కూడా ఉంది. ఇండస్ట్రియల్ సెక్టర్ ఆల్రెడీ మీ అందరూ ఇప్పుడు విన్నట్టు ఏపీఐసి ల్యాండ్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా అడిషనల్ ల్యాండ్ బ్యాంక్ ఆపర్చునిటీ ఉంది, అలాగే సోలార్ పార్క్స్ ఆపర్చునిటీ ఉంది. అంతేకాకుండా టూరిజం ఏంటంటే ఈవెన్ ఏది లేనంత ప్లేస్లో మనకి టూరిజం కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ప్లేస్. అట్లాంటిది ఇట్లాంటి హెరిటేజ్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ ఉన్న పాయింట్స్లో ఆల్రెడీ శాసనసభ్యులు, మంత్రి గారు ఆల్రెడీ చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అధికారులు జిల్లా తరఫున అధికారులందరి తరఫున వీల్ ఆల్సో పుట్ అవర్ కంప్లీట్ ఎఫర్ట్. అట్ ది సేమ్ టైం ఆల్ అసోసియేషన్స్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి తీసుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. పెట్టుకుంటే 2047 స్వర్ణాంధ్ర కార్యక్రమానికి చేశాం. అగ్రరాజ్యాల్లో మన దేశం కూడా ఒకటి ఉండాలి అనే గొప్ప సంకల్పంతో, ఎందుకంటే 2047కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో మనం అగ్రగామిగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి, ప్రధానమంత్రి గారి ఆలోచన, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన. మనం ఉత్సవాలు చేసుకోవాలనేది ముఖ్య సంకల్పం. ఆ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నవంబర్ 1వ తారీఖున యాక్షన్ ప్లాన్, ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాము అన్న దాని విషయాన్ని కూడా ఈరోజు చర్చించాం. అది అందరూ అధికారులు కూడా తెలియజేశాం. ఈరోజు మన సత్యసాయి జిల్లాలో యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయగలం అనేది కూడా అందరికీ తెలియజేశాం. భారతదేశం అగ్రగామిగా ఉండాలి, దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి, రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా మన సత్యసాయి జిల్లాగా నిర్దేశించాం. కాబట్టి ఆ ప్రణాళిక అన్నీ మొదలవుతున్నాయి. ఎందుకంటే మన సత్యసాయి జిల్లా రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లాని సత్యసాయి జిల్లాగా మార్చారు. కాబట్టి సత్యసాయి జిల్లా వెనకబడిన ప్రాంతం, కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పరిశ్రమలు తేవబోతున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తేవబోతున్నాం, అన్ని ఒక పక్క విద్యా సంస్థలు తేవబోతున్నాం, మెడికల్ క్యాంప్స్ పెట్టుకుంటున్నాం, మెడికల్ అన్ని విధాలుగా మనం డెవలప్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ప్రణాళికలు తీసుకొచ్చి మళ్ళీ నవంబర్ 1వ తారీఖున మనం యాక్షన్ ప్లాన్ ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.